ఈ గ్రంథంలో మీరు ఒక 4 జన్మలు చూసుకున్నారు వెనకెళ్ళని. అలాగే హిమాలయాల్లో మీరు గురువుగా ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం ఒక ఆశ్రమం ఉండేది. ఆశ్రమంలో ఉన్నప్పుడు రకరకాల ప్రదేశాల నుంచి వచ్చి కలిసిన వాళ్ళందరూ మళ్ళీ ఈ జన్మలో నన్ను కలుస్తున్నారని రాశాను దాంట్లో నేను. అవును. అంటే వారు వచ్చే ముందు కానీ లేదా వారు వచ్చిన తర్వాత కానీ మీకు తెలుస్తుందండి, ఆ సూచనలు అందుతాయి? తెలుస్తుందండి, తెలుస్తుంది. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఎప్పుడు వస్తారు వీళ్ళు తెలుస్తుంది. అంటే ఇప్పుడు 108 మంది అన్నారు కదా గురుగారు, దానిలో ఇప్పుడు దాకా ఎంతమంది వచ్చి కలిసి ఉంటారండి? చాలా మంది ఆల్మోస్ట్ ఒక 84 మంది అయ్యారు ఇప్పటికి. అప్పుడు మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఈ జన్మలో కూడా మిమ్మల్ని కలిసిన తర్వాత వాళ్ళు మీతోనే కనెక్ట్ అయ్యి ముందుకు వెళ్తారు, కనెక్ట్ అయ్యి ఉంటారు, ఇంకా ఉంటారు. ఎందుకు? సోల్కి తెలుస్తుంది కదా అసలు ఎందుకు కనెక్ట్ అవుతారు. వాళ్ళ సోల్కి 200 జన్మల క్రితం కలిసాం మనం. ఇప్పుడు నేనే కాదు, చాలా విచిత్రం ఏంటో తెలుసా, ఈ 108 మందిలో కొంతమందితో కూడా వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా. బికాజ్ ఈ 108 మంది ఒక సెట్ లాగా అప్పుడు ఉన్నవాళ్ళు. ఒక హిమాలయంలో ఒక ఆశ్రమంలో కొంతకాలం పాటు ఉండి సాధన చేసుకున్నవాళ్ళు వీళ్ళందరూ. ఎంతో సాధన చేయటం, అసలు పురాణాలు, వ్యాకరణాలు, చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ మాట్లాడుకున్న వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు ఏదన్నా అది 200 సంవత్సరాల క్రితం సంగతి కదా ఇది. ఆ జన్మలో ఈ వ్యక్తులందరూ అంత ముందు ఎన్నో జన్మలు ఎత్తుంటారు కదా, ఎన్నెన్నో కాలాల నుంచి ఎన్నెన్నో జన్మలు ఎత్తుంటారు కదా మనకి. సో ఆ జన్మలు ఎత్తుండటం వల్ల, ఆ ప్రారంభ క్రమాల వాటి వల్ల ఈ జన్మలో రకరకాల వృత్తుల్లో ఉంటారు వాళ్ళు. ఏ దేశంలోనో, ఏ వృత్తిలోనో, ఏ కులమో అసలు సంబంధం లేదు. నేను అందరూ చెప్తాను, కులం మతం దేనికి సంబంధం లేదు. జీవి అనేది రకరకాల ప్రదేశాల్లో రకరకాల జన్మల్లో జన్మిస్తూ ఉంటారు. వాళ్ళకున్న కనెక్షన్స్తో వాళ్ళు మళ్ళీ పుడుతుంటారు. ఇందాక ఎలా చెప్పానో కొన్ని చోట్ల చాలా పవర్ ఉంటుంది అని. హిమాలయాల ప్రదేశాలు అవన్నీ ఏంటంటే సాక్షాత్తు భగవంతుడు సంచరించిన ప్రదేశాలు, సాక్షాత్తు పరమేశ్వరుడు ఇప్పటికీ నిత్యం సంచరించే ప్రదేశాలు ఉన్నాయి అక్కడ మనకి అవన్నీ కదా. సో అక్కడకున్న సాధకులకి ఆ సోల్స్ కూడా చాలా ఎలివేటెడ్గా ఉంటుంది. ఉండి వాళ్ళు ఏంటి తర్వాత జన్మల్లో కూడా ఇప్పుడు ఈ జన్మలోకి రాగానే మళ్ళీ ఆ సోల్ తీసుకొచ్చి కనెక్ట్ అయిపోతుంది వీళ్ళకి. ఆ సోల్ కనెక్ట్ అవ్వటం వల్లే మనకి ఇంత దగ్గర అవుతారు వీళ్ళు మనకి. సో ఆ సోల్ చెప్పింది అర్థమవుతుంది వీళ్ళకి, అర్థమవుతుంది కాబట్టి మనం కలుస్తాం మనం. ఇప్పుడు ఇందాక నేను అన్నాను, ఆ రీసెర్చ్ అని ఫ్రెంచ్ అతను, అసలు అతను కలవాల్సిన ఎక్కడ ఫ్రెంచ్, అతను నాకు ఏమిటో అవసరం మనకి వాళ్ళకి. అండ్ అంతేకాదు, అతను తమాషా ఏం చేశాడంటే తెలుసా, అతను వాళ్ళకి అమెరికాలో ఒక ఇది ఉంటుంది, ఏంటి మన డిఎన్ఏ అంటే ఇంతకుముందు మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్పేసి వాళ్ళు 23andMe అని చెక్ చేసుకుంటారు. 23andMe అని చెప్పి వాళ్ళు సెలైవా శాంపిల్ తీసుకుని మన హిస్పానిక్ ఎక్కడి నుంచి వచ్చింది ఆరిజిన్ అసలు వీళ్ళని అతను చేయించాడు. కానీ చేస్తే హిజ్ యాన్సెస్టర్స్ హెయిల్డ్ ఫ్రమ్ ఏషియనే కాదు, ఇంకా ఆశ్చర్యం ఏంటి, వెనకాల ఒక 4-5 తరాలు కడితే వాళ్ళల్లో కొంతమంది వాళ్ళు మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్నారు వాళ్ళు. అర్థమైందా? సో ఆ సోల్ చూడండి ఎట్లా పట్టుకుందో, అలా ఉండి ఆ వాసనల్ని ఈ జన్మలో ఫ్రెంచ్గా పుట్టిన అతను, ఇంకా నువ్వు చెప్తే ఆశ్చర్యపోతావు, అరుణాచలం వచ్చి 2 నెలలు అరుణాచలంలో ఉండి గిరి ప్రదర్శన చేశాడు మహానుభావుడు. 2 months అరుణాచలంలో ఉన్నాడు వచ్చి ఈ లిసేజన్ అది. సో ఏంటి ఆ వాసనలా పట్టుకోవటం వల్ల, అండ్ ఇతను చేసింది ఏమిటి, అప్పటి ఆ గురు పరంపర అవన్నీ పట్టుకోవడంతో మిగిలిన యూనివర్సిటీస్లో ఇప్పుడు ఆక్స్ఫర్డ్, కొలంబియా వాళ్ళు ఏదో 10 పుస్తకాలు 12 పుస్తకాలు అవి పెట్టారు. వెరస్ హార్వర్డ్లో తెలుగు పుస్తకాలు అంటే అవన్నీ ట్రాన్స్లేట్ కాలేదు ఇంగ్లీష్లోకి. ఓకే, కొన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యాయి. నేను రాసిన 32 పుస్తకాల్లో 4-5 ట్రాన్స్లేట్ అయ్యాయి. వెరస్ ఈ రిచర్డ్ అన్ని తెలుగు బుక్స్ ఒరిజినల్గా పెట్టాడు. అండ్ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటేనేమో స్పేస్ లేక డిజిటలే అందరూ ఫిజికల్ కాపీస్ లైబ్రరీస్లో పెట్టట్లేదు. ఇక స్పేస్ లేక ఎవరికి కూడా ఇన్ని లక్షల పుస్తకాలు పెట్టాలంటే. వేరే అతను ఎంత కష్టపడి అక్కడ స్కూల్ ఆఫ్ డివినిటీ అని ఉంటుంది హార్వర్డ్లో, దానికి ఫ్రాన్సిస్ క్లూనీ అని డైరెక్టర్ అనమాట. ఆయన కూడా మన పుస్తకం చదువుతాడు. అండ్ హీఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ క్యాథలిక్ అసోసియేషన్. అండ్ హీ హాజ్ రెడ్ అవర్ మెట్ అగైన్. మనకి అమృతదర్శనం ఇంగ్లీష్ పుస్తకం చదివాడు. చదవటమే కాదు, ఆయన పుస్తకాలు నాకు పంపించాడు. థింకింగ్ ఇంటర్ రిలీజియస్లీ అని ఒక బుక్ రాశాడు. ఈయన ఏం చేశాడు, తను ఈ లిసేజీ తెలుగు పుస్తకాలు కూడా హార్డ్ కాపీసు హార్వర్డ్ విల్ ప్రిజర్వ్ ఫర్ ఎవర్ అని చెప్పి పెట్టాడు నాకు. సో అవసరం ఉంది అతనికి. ఆ సోల్ కనెక్ట్ కాబట్టి ఒరిజినల్ తెలుగు వతకల్పం చక్కగా హార్వర్డ్ యూనివర్సిటీలో ఉంటుంది మన పుస్తకం తెలుగుది. వతకల్పం, శ్రీకృష్ణ మతం, అన్ని పుస్తకాలు తెలుగు ఉంటాయి హార్వర్డ్లో. అది ఏంటంటే ఈ సోల్ కనెక్ట్ వల్ల ఇప్పటికీ ఉన్నారు నాతో వాళ్ళు.
ఇప్పటికీ మెయిల్ ఇస్తుంటాడు, మాట్లాడుతుంటారు. అందరం కూడా ఇలా కనెక్ట్ అయి ఉన్నాం. అండ్ వీళ్ళందరూ కూడా సమాజానికి చాలా చేస్తున్నవాళ్ళు, రకరకాల రీతుల్లో ఎంతో చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మంచి మార్గంలో వెళుతున్న వాళ్ళు. అండ్ ముందు ఇంకా మంచి మార్గాల్లో ఈ సోల్ ట్రావెల్ చాలా ఎలివేటెడ్గా వెళ్తుంది. ఈ 108 మంది కూడా చాలా ఎలివేటెడ్గా వెళ్తున్న వాళ్ళు అనమాట. నేను ఎప్పుడు అంటాను, కబుక్కుని మన వాళ్ళు ఏంటంటేనండి, ఈ రోజుల్లో అంటే ఇది కలి ప్రభావం. కొన్ని వర్డ్స్ అన్నీ కూడా నెగిటివ్ మీనింగ్లో వెళ్ళిపోతున్నాయి. ఓకే, గురువు అంటే మనం మామూలుగా చివరికి టీ షాప్ వాళ్ళని, ఆ బండి వాళ్ళని కూడా గురువు అనిపిస్తున్నారు. గురువు అనే వర్డ్కే పోయింది. అలాగే ఈ ఎలివేటెడ్ అనే మాట కూడా ప్రతి వాళ్ళు వాడటం మొదలైపోయింది. ఓకే, సో అసలు మామూలుగా ఒక 100 సంవత్సరాల క్రితం ఎలివేటెడ్ సోల్ అని చెప్పడం అంటే మనం ఎంతో ఇది చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే అందరూ అనేటప్పటికీ ఆ వాక్యానికి నిజంగా మనం ఉపయోగిద్దాం అని చోట కూడా దాన్ని ఉపయోగించుకోకపోతుంది వాటి లేకుండా. ఇంక వేరే పదం లేదు మళ్ళీ. ఒక వర్డ్ మనం ఉపయోగిస్తే ఆ భావం దానికి తగ్గట్టుగా రావాలి అక్కడ కరెక్ట్గా. కాలపరంపరలో ఆ భావాలు పోతున్నాయి, ఆ వర్డ్కి తగ్గే భావం రాదు అక్కడ నీకు అది. అందుకు నేను అలా అనకుండా నేను ఏమంటున్నాను, వీళ్ళందరూ ఉన్నత మార్గాల్లో ఉన్నవాళ్ళు. ఈ జన్మలో వీళ్ళు ఏదన్నా ఒక టీచర్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. ఏదైనా ఎందుకు అవుతున్నారు ఈ జన్మలో? ఇన్ని జన్మల్లో ఉన్న ప్రారంభ కర్మలు ప్రతి ఒక ప్రదేశంలో పట్టడం, ఒక తల్లిదండ్రులు, ఒక ఉద్యోగం, ఒక జీవన విధానం ఉంటుంది. కానీ సోల్స్ మాత్రం చాలా ఉన్నతమైన వీళ్ళందరివి కూడా. వీళ్ళు ఎన్నో రకాలుగా సమాజానికి సేవ చేస్తున్నారు. నా పుస్తకాలనే కాదు, ఎన్నో రకాలుగా చేస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా రకరకాల మార్గాల్లో సేవ చేస్తున్నారు. ముందు కూడా చేస్తారు. ముందు జన్మల్లో కూడా ఎంతో సేవ చేసి, సేవ అనేది ఏంటి, ధర్మాన్ని కాపాడడం కోసం. ఏదైనా కూడా ఫైనల్గా మనకి కావాల్సింది ఏంటి, ఈ భూమి మీద అందరూ సకల జీవరాశి సంతోషంగా ఉండాలి. ఎవరు అకాల మరణాలు కానీ, కష్టాలు కానీ, అనావష్ట్యాలు ఇవన్నీ రాకుండా. ఇది ఎప్పుడు అవుతుంది, మంచితనం అనేది ఎప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అయితే అప్పుడే ఉంటుంది ఎనర్జీ. నాకన్నా మళ్ళీ దానికే వస్తాం. సో వీళ్ళందరూ ఆ పరంపరలో ఉన్నవాళ్ళు అనమాట. ఇలా నేను వీళ్ళని చూస్తున్నాను, వీళ్ళని ప్రభావితం చేస్తున్న వాళ్ళని నేను చూస్తున్నాను. అలా నా దగ్గరనే కాదు, ఇప్పుడు నేను కొంతమంది గురు పరంపరలో మహానుభావులు చూస్తున్నాను. ఆ మహానుభావులు వాళ్ళు ఇప్పుడు ప్రత్యక్షంగా లేకపోవచ్చు. ఇంతకుముందు కాలాల్లో 400 సంవత్సరాల క్రితం మహావతార్ బాబాజీ అనుకుందాం, త్రైలింగ స్వామి అనుకుందాం, శివానందమూర్తి గారు, రమణ మహర్షి గారు, వాళ్ళని కలిసిన కొంతమంది గ్రేట్ సోల్స్ కూడా ఈ మధ్య మన దగ్గర తిరుగుతున్నారు. చక్కగా మన మధ్య మళ్ళీ రకరకాల జీవితాల్లో ఉండి ఎంతో మంచి మార్గంలో ఉన్నారు. మనం కొంతమంది చూసాను అనుకుంటున్నాం, చూడండి ఈయన ఎంతో మంచి చేస్తున్నాడు, లేకపోతే ఈ ధార్మిక సంస్థకి ఎంతో చేస్తున్నాడు, ధర్మార్గం. ఇలా వీళ్ళలో కొంతమందిని నేను చూసిన వాళ్ళు సాక్షాత్తు మహావతార్ బాబాజీతో పాటు 5-6 నెలలు ఉన్నవాళ్ళని నేను చూస్తున్నాను. 5-6 నెలలు ఉండటం వల్ల అంత ప్రభావితమయ్యాయి సోలు. ఈ జన్మలో ఎంత మంచి పనులు చేస్తున్నారు వీళ్ళు. అందుకని నేను అంటాను, గురువులను పట్టుకోవటం వలన, ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఏదో కనపడని శక్తి మీద విపరీతమైన నమ్మకం కలగదు. ఈ సృష్టి మొత్తాన్ని నడిపించేది ఒకే శక్తి రకరకాల రూపాల్లో మనం ఆరాధిస్తున్నాం కదా. సో అంత శక్తి మీద మనకి ఏ రూపం లేని శక్తి మీద నమ్మకం పెట్టుకుని ఆరాధించేంత ఇది మామూలు సామాన్య ప్రజలకి కుదరదు. కాబట్టి భగవంతుడు ఈ గురువులను పంపిస్తున్నాడు మానవ రూపంలో కనిపిస్తే. ఇప్పుడు శ్రీకృష్ణుల వారు, రాముల వారు మానవ రూపంలో ఎంతో సంచరించారు. అండ్ వాళ్ళు కష్టాలు పడ్డారు కదా. కొంతమంది అనుకుంటారు, మరి వాళ్ళు ఏం ప్రారంభ కర్మ చేసి మీరు ఇప్పుడు అంటుంటారండి, ప్రారంభ కర్మ వల్ల కష్టాలు పడుతుంటారు, మరి రాముల వారు ఏం ప్రారంభ కర్మ చేస్తున్నారు, కష్టాలు పడ్డారంటారు. అవును కదా. సాక్షాత్తు భగవంతుడే వచ్చిన కష్టాలు. ఎందుకంటే ఆయన కష్టాలు మానవ రూపాలే కదా వీళ్ళు వచ్చింది. మిగిలిన మానవులందరికీ కూడా కష్టాలు కలుగుతున్నప్పుడు నువ్వు ఎలా జీవించాలి అని తెలియజేయడం కోసం పడతారు వీళ్ళు. అంతేకాని వాళ్ళు కష్టపడటం అంటే కష్టం, వాళ్ళు ఏదో ప్రార్థకరమైన కష్టం కాదు అది. మీరు కృష్ణుడు చూడండి, శ్రీకృష్ణుడి జీవితంలో ఎన్నో అవమానాలు పడ్డాడు. అయినా ఆయన ఎలా తీసుకున్నాడు వాటన్నిటిని అని తెలియచెప్పడం కోసం మనకి, అయినా మానవులందరూ మీ జీవితాల్లో ఎన్నో అవమానాలు పడినా మీరు ఎలా తీసుకోవాలో గ్రహించండి అని చెప్పడం కోసం అయినా కూడా ఆయన భగవంతుని గ్రహించిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అంటున్నాం, కానీ ఆయన ఉన్న టైంలో ఆయన సాక్షాత్తు భగవంతుని గ్రహించిన వాళ్ళు పాండవులు కొంతమంది తిప్పితే అందరూ గ్రహించలేదు కదా. అందుకని భగవంతుడు ఏం చేస్తాడు, మానవ రూపాల్లో ఆయన అవతరించడం అనేది యుగాంతంలోనే వస్తుంది. ఒక మనకి త్రేతాయుగాంతంలో, ఒక ద్వాపర యుగాంతంలో, అలాగా యుగాంతాల్లోనే వస్తారు. కానీ మధ్యలో మనకి ఏంటంటే ఈ గురు పరంపరలో
కొంతమంది ఏంటి సాక్షాత్తు భగవత్ అంశతోనే కొంచెం ఆ అంశం తీసుకుని రకరకాల రూపాల్లో మనకి ఒక టైంలో, అందుకనే వాళ్ళు కూడా చూడండి నీకు చాలా విచిత్రంగా కొంతమంది 40 ఏళ్ళే ఉంటారు, కొంతమంది 32 ఏళ్ళే ఉంటారు, కొంతమంది 16 ఏళ్ళు ఉండొచ్చు, కొంతమంది 80. అది భగవన్ నిర్దేశం ప్రకారం జరుగుతుంది. వాళ్ళ అవసరం ఆ కాలానికి ఎంత ఉంది, వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళిపోతారు. అప్పుడు ఏంటి, మానవ రూపంలో మనిషి కనపడితే వాళ్ళ మీద మనకి ఎక్కువ గురి ఏర్పడుతుంది. అంతేగాని ఏమీ కనపడే శక్తి మీద గురి ఏర్పడదంటే చాలా కష్టం కదా. మనం చూసే గురువులు కూడా కొంతమంది వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారు. ఇందాక నేను భగవంతుడే చూపిస్తాను కదా, ఈ గురువులు కూడా వాళ్ళు కష్టాలు పడతారు. అయినా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు అనే తీరు మనం చూసుకుంటే మిగతా వాళ్ళందరికీ ఈ లైఫ్లో ఇట్లా కదా జీవితము అని సంయమనం పాటిస్తూ ధర్మంగా ఉండటం నేర్చుకుంటారు. అదే ఎప్పుడు కావాల్సింది, చివరికి ఫైనల్గా కావాల్సింది మనందరికీ ఏంటి, ధర్మంగా నడుస్తూ మనుషులందరూ ధర్మమైన పదమైన జీవితం చేస్తూ సంయమనం. అన్నిటికంటేనైనా నేను అందరికీ చెప్తాను, కోపం తెచ్చుకోకండి, ఆవేశం తెచ్చుకోండి. అహంకారం, కోపం ఈ రెండే నాశనానికి హేతువులు. ప్రతి మనిషికి కూడా ఇది నేను, ఇది నాది, ఇది నేను చేశాను, ప్రతివాడు నాది కనుక తీసుకెళ్ళిపోగలిగితే ఈ కంటే ఎదురుకుంటే ఏది కనపడదు మనకి విశ్వంలో. ఎప్పుడో అందరూ పట్టుకెళ్ళిపోగలడు పైకి కదా. ఏది మనం తీసుకెళ్ళలేము అని తెలిసినా కూడా మనతో తీసుకెళ్ళగలిగేదల్లా మన పాపపుణ్యాలే మనతో తీసుకెళ్ళగలుగుతాం. ఆ వాసనలే మనం పట్టుకుంటాయి, అవే మళ్ళీ కర్మల రూపంలో మనం వెంటాడుతూ పోతుంటాయి. ఇది తెలుసుకోవాలన్నమాట. దీనికి ఈ గురువులు రకరకాల కాలాల్లో వస్తూ మనకి మంచి చెప్తూ ఉంటారు. అది ఒక జన్మతో మనకి రాదు, మనకి కూడా ఏంటి ఎన్నో జన్మల్లో మనం ఇలా చేస్తూ పోతుంటే సాధన అంటే మంచి మార్గంలో మనం వెళ్ళాలి, మనం ఇలా కాదనుకుంటే ఇంకా రిఫైన్ అవుతూ పోతూ ఉంటాం. అటువంటి వాళ్ళే ఈ రోజున మనం ఎంతో మంచి మార్గంలో చూస్తున్న వాళ్ళం. అంటే మనం అందరం ఇలా మంచి మార్గంలో చూస్తున్న వాళ్ళం మనం ఎవరైతే చూస్తున్నామో వీళ్ళందరూ ఎన్నో జన్మల నుంచి ఈ మార్గంలో గట్టిగా ప్రయత్నిస్తున్న వాళ్ళు అనమాట. ఈరోజు ఈ స్థితికి వచ్చారంటే అనమాట. అందుకని ప్రతి మనిషి దీన్ని ప్రయత్నిస్తూ పోతుంటే కొన్ని జన్మలు వచ్చేటప్పుడు ఇంకా దగ్గర అవుతాం, మనం ఇంకా దగ్గర అవుతాం. అప్పుడు ఈరోజు మనం అనుకుంటా చూడండి, నేను ఆయన ఉన్నట్టు ఉండలేకపోతున్నానే, ఆయన చూడండి దేనికి కూడా చలించాడు, ఎంత చక్కగా ఉంటున్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత నిశ్చలంగా ఆయన తీసుకుంటున్నాడో అని మనం అనుకుంటాం. ఒకరిని చూసి ఆ స్థితికి నువ్వు కూడా చేరుకుంటావు. అసలు ఫస్ట్ ఆ స్థితికి చేరుకోవాలనే ఆలోచన రావటమే నీకు 20 జన్మల నుంచి ప్రయత్నిస్తావు అనమాట. నువ్వు ప్రయత్నిస్తున్నావు కాబట్టి నీకు ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఇంకో 20-30 జన్మలు అయ్యేటప్పటికి ప్రాక్టికల్గా గడిపోయి నువ్వు కూడా అలాగే తయారవుతావు. అంటే ఈ గ్రంథంలో మొత్తం మీరు దర్శించినటువంటి, మిమ్మల్ని కలిసినటువంటి వారు ఎవరైతే వాళ్ళ గురించి విశేషాలు ప్లస్ మామూలుగా మనుషుల జీవితంలో ఈ ఎమోషన్స్, ఈ కష్టాలు, మనకి నేచర్కి ఏమిటి అసలు అటువంటివన్నీ రాశాను.